హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. జోష్న మీ కూతురు కాదు అని దశరథకు నిజం చెప్పేసిన డాక్టర్ దాసు విషయంలో జోష్న కుట్ర తెలుసుకుని ఊహించని షాక్ ఇచ్చిన పారిజాతం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే అందరూ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వల్ల వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. జోష్న విషయంలో ఎప్పుడైతే సుమిత్ర సంతోషంగా ఉందో దాంతో కాస్త కార్తీక్ బాధపడతాడు. తన భార్య ఉండవలసిన ప్లేస్లో జోష్న ఉంది అని చెప్పి, కానీ ఇక్కడ చూస్తే శ్రీధర్ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. అయోమయం పరిస్థితిలో ఉంటుంది పారిజాతం. జోష్న నా మనవరాలు కాదు, ఇది క్లియర్గా నాకు అర్థమైపోతుంది. మరి నా మనవరాలు కానప్పుడు ఎందుకు నన్ను మోసం చేసింది అంటే ఖచ్చితంగా జోష్న దాసుని ఏదో చేసే ఉంటుంది. దాసు నా కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలా కంగారు పడుతూ ఉన్న సమయంలోనే జోష్నకి ఒక కాల్ అయితే వస్తుంది. అలా కాల్ వచ్చేసరికి జోష్న టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఏంటి ఇది ఎక్కడికి వెళుతుంది ఈ సమయంలో, దీన్ని ఫాలో అవుతూ వెళితే ఖచ్చితంగా ఇదెవరో ఏంటో నా కొడుకు ఏమయ్యాడో తెలుస్తుంది అని చెప్పేసి ఫాలో అవుతూ బయలుదేరుతుంది. ఇక్కడికి డాక్టర్ దగ్గరికి అయితే దశరథ వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కార్తీక్, మనం ఒక చోటికి వెళ్ళాలిరా. ఎక్కడికి మావయ్య? ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్తాను కదరా, పద అని చెప్పేసి దశరథ అయితే కార్తీక్ని తీసుకుని బయలుదేరుతాడు. దశరథ వెళుతూ ఉండగా, మావయ్య ఎందుకు అలా ఉన్నావు? జోష్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పారు. అత్త కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ నువ్వు మాత్రం సంతోషంగా ఎందుకు లేవు మావయ్య? అదేంట్రా అన్నీ తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావు? జోష్న మొహంలో సంతోషం నువ్వు చూసావా? తను టెన్షన్ పడుతుంది. అసలు అవి ఎలా మ్యాచ్ అయ్యాయి అని ఆశ్చర్యం కూడా తన మొహంలో కనిపిస్తుంది. అలాంటప్పుడు నేనెలా హ్యాపీగా ఉండగలను? ఏ నిజం మీ అత్తకు తెలియదు కాబట్టి మీ అత్త జరిగేదంతా నిజం అనుకుంటుంది. కానీ నిజం తెలిసిన నాకు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉన్నాను. అందుకే క్లారిటీ కోసం వెళుతున్నాను. ఎక్కడికి మావయ్య? వెళుతున్నాం కదా, చెప్తాను పదరా అని చెప్పి ఆసుపత్రికి తీసుకొస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాం మావయ్య? జోష్న రిపోర్ట్స్ విషయంలో నాకు డౌట్ ఉందన్నాను కదా, అందుకే డాక్టర్ని ఒకసారి కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే వస్తాడు. ఇక్కడ చూస్తే జోష్న అయితే వెళుతూ ఉంటే జోష్నని ఫాలో అవుతూ వెళుతుంది. అలా వెళ్ళి జోష్న ఒక డెన్లోకి వెళ్ళేసరికి ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. అక్కడ ఊహించని షాక్ ఏంటంటే దాసు తప్పించుకుని వెళ్ళిపోతాడు. దాసు వెళ్ళిపోవడంతో వెంటనే అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నారా? తాగేసి చికెన్ బిర్యానీ తినేసి పడుకున్నారా? అసలు ఈ దాసు తప్పించుకుంటూ ఉంటే మీరు చూస్తూ ఎలా ఉన్నారు? అసలు అతను తప్పించుకునే అవకాశాన్ని ఎలా ఇచ్చారు మీరని చెప్పి వాళ్ళను కొడుతూ ఉంటుంది. అమ్మ జోష్న, కార్తీకు చెప్పింది నిజమే. నా కొడుకుని కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టుగా నన్ను మోసం చేస్తావా? నిన్ను విడిచిపెట్టను. నా కొడుకు కోసమే నేను నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని, నా మనవలు సంతోషంగా ఉండాలని ఆ రోజు పిల్లల్ని మార్చాను. కానీ ఈరోజే అదే నా కొడుకు జీవితానికి శాపమవుతుందని నాకు తెలియదు. నా కొడుకు మీద ఉన్న ఇష్టమే ఆ రోజు నా మనవరాల్ని ఆ ఇంటికి చేర్చేలా చేసింది. నా కొడుకు ప్రాణానికే ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత నేనెలా ఊరుకుంటాను? నేనెలా మౌనంగా ఉండి నా కొడుకు ప్రాణాల్ని నీ చేతిలో పెడతాననుకున్నావు? నేనేం చెయ్యాలో నాకు తెలుసు అని చెప్పేసి గబగబా అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. జోష్న మాత్రం ఇప్పుడు ఈ దాస్ ఇంటికొస్తే నా పరిస్థితి ఏంటి? వచ్చాడంటే ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు. అప్పుడు నన్ను గ్రాని కూడా చంపేస్తుంది. గ్రానీకి అసలే నేను తన మనవరాల్లో కాదు అనే అనుమానం కూడా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ దగ్గరికి ఆల్రెడీ దశరథ్ వస్తాడు కదా. దశరథ్ అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటాడు, డాక్టర్ ముందు జోష్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అన్నారు, మరి ఇప్పుడు తన శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? అసలు ఇది ఎలా జరిగింది? ఏంటండి మీరు అనుమానిస్తున్నారా నన్ను? మిమ్మల్ని కాదు.
అంటే మీ కూతుర్ని అనుమానిస్తున్నారా? అది కాదు డాక్టర్. మీరు ఏదో ఒక క్లారిటీగా ఉండండి. అసలు మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? జోష్నని. అయితే జోష్న మీ కూతురు కాదని మీకు తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవును, మీ అనుమానం నిజమే. ఏంటి డాక్టర్? డాక్టర్ కార్తీక్ గారు, మీరాగండి. ఎవరికో ఒకరికైనా ఈ విషయం తెలియాల్సిందే. ఎవరికీ తెలియకపోతే మీరు చేసిన త్యాగం, అలాగే ఇక ఆవిడ చేసిన మోసం రెండూ కూడా బయటపడకుండా ఉంటాయి. మోసం చేసేవాళ్లే గెలుస్తారు. అప్పుడు త్యాగం చేసిన వాళ్ళు ఓడిపోతారు. అలా జరిగితే ఆ దేవుడు కూడా క్షమించడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంట్రా డాక్టర్, నువ్వు ఏం మాట్లాడుతున్నారు? మేం మాట్లాడడం కాదండి, మీకు కొన్ని సాక్ష్యాలు చూపిస్తాను రండి అని చెప్పేసి జోష్న శాంపిల్స్ చూపిస్తుంది. జోష్న శాంపిల్స్ ఇప్పుడు కూడా మ్యాచ్ కావు. మరి మ్యాచ్ అయ్యాయని ఎలా చెప్పారు? నేను మీకు క్లారిటీగా చెప్పాను. మీ కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సుమిత్ర గారి కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నాను, కానీ జోష్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అనలేదు. అంటే మీరేం మాట్లాడుతున్నారు? అవును, సుమిత్ర గారి కూతురు జోష్న కాదు, మీ కన్న బిడ్డ జోష్న కాదు. మరి ఇంకెవరో కాదు, దీప. దీప? ఏంటండి మీరు చెప్పేది? ఏంట్రా కార్తీక్? అవును, దీపే మీ కన్న కూతురు. జోష్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడంతో మీరు తల్లడిల్లిపోతూ ఉన్నారు. దీప కార్తీక్ నా దగ్గరకు వచ్చి దీప శాంపిల్స్ తీసుకోమంటే నేనే షాక్ అయ్యాను. కానీ శాంపిల్స్ తీసుకున్న తర్వాత దీప శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి వీళ్లను నిలదీశాను. నిజం తెలియకుండా నేనేం చేయలేనని చెప్పి నిలదీయడంతో వీళ్ళిద్దరూ నాకు నిజం చెప్పారు అని చెప్పి పిల్లలు ఎలా మారారో, జోష్న ఇంటికి ఎలా చేరిందో, జోష్నకి నిజం తెలుసు, పారిజాతానికి. ఇక ఈ కుట్ర అంతా చేసింది తనే కాబట్టి తనకి ఉన్న భయం గురించి, అసలు వీళ్ళు చేస్తున్న త్యాగం గురించి మొత్తం అంతా బయట పెట్టేస్తుంది డాక్టర్. ఒక్కసారే నిర్ఘాంతుడైపోయి తన కూతురు దీపే అని, దీప తన తల్లి కోసం చేస్తున్న త్యాగం గురించి తెలుసుకుని చాలా ఎమోషనల్ అయ్యి కుప్ప కూలిపోతాడు. నా కళ్ళ ముందు నా బిడ్డ పని మనిషిగా, పని మనిషి బిడ్డ యజమానిగా పెరిగిందా అని చెప్పి బాధపడతాడు. అలాగే చాలా ఎమోషనల్గా ఇది జరగడానికి లేదు, నా బిడ్డ తన బిడ్డని పోగొట్టుకోవడానికి లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు దశరథ. ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారని చెప్పి డాక్టర్ అయితే చెప్పేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత తన మనవరాల్ని నిలదీస్తుంది పారిజాతం. అయితే నా కొడుకు ఎక్కడున్నాడు? ఏం మాట్లాడుతున్నావు గ్రాని? నీకు పిచ్చి పట్టినట్టుంది. నీకు రిపోర్ట్స్ వచ్చిన దగ్గర నుంచి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నావు. నీ కొడుకు గురించి నాకెలా తెలుస్తుంది? చంప పగలగొడుతుంది. ఎక్కడున్నాడు నా కొడుకు? ఏం చేశావు? నీ కొడుకు గురించి నాకు తెలీదు, అయినా నీ కొడుకు తప్పించుకున్నాడు అనేసరికి చంప పగలగొట్టేసరికి ఈలోగా శివనారాయణ అక్కడికి వస్తాడు. ఎందుకు కొడుతున్నావు జోష్నని? నా కొడుకుని కిడ్నాప్ చేసింది కాబట్టి. ఏంటి? దాసుని కిడ్నాప్ చేసిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాసుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం జోష్నకేముంది? ఎందుకంటే వాడే తన కన్న తండ్రి కాబట్టి. పిచ్చి పట్టి మాట్లాడకు. దాసు జోష్న కన్న తండ్రి ఏంటి? దశరథ అలాగే సుమిత్రల కూతురు. అవునండి, నిజమే. సుమిత్ర దశరథల కూతురో నా కొడుకు దాసు కూతురో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం చెయ్యకూడని తప్పు చేశాను. మీరు నన్ను చంపేసినా, ఇంట్లోంచి బయటకు గెంటేసినా, ఏం చేసినా పర్వాలేదు, కానీ నా కొడుకు ప్రాణాలు దీని చేతిలో బలి కాకుండా కాపాడండి. నా కొడుకు కోసమే, నా కొడుకు భవిష్యత్తు కోసం, నా కొడుకు గురించి ఇదంతా చేశాను అని చెప్పి తను చేసిన పాపాన్ని మొత్తం బయట పెట్టేస్తుంది. జోష్న ఇంటి వారసురాలో కాదు అన్నది ఇప్పుడు నేను కన్ఫ్యూజన్లో పడ్డాను. ఇప్పటి వరకు తను నా మనవరాలని నేను అనుకున్నాను అని చెప్పి నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారే నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు శివనారాయణ. జోష్నకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఈ నిజం తెలుసుకున్న సుమిత్ర మాత్రం చాలా షాక్ అయిపోయి తనకి జరిగిన అన్యాయాన్ని తలుచుకుని కుమిలిపోతుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో అయితే ఇలా జరగబోతుంది. నిజాలైతే ఒక్కదాని వెంట ఇంకొకటి బయటపడిపోబోతున్నాయి. జోష్నకి దిమ్మత్రికే షాక్ అయితే ఎదురవబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.